ఇన్నాళ్లకు మంచి సలహా ఇచ్చావు కృష్ణప్రసాద్. భూమి, ఈరోజు నుంచి నీలో నా పెద్ద కూతుర్ని చూసుకోవాలని నిర్ణయించుకున్నానమ్మా. ఇక నుంచి నేనేం కొన్నా నక్షత్రతో పాటు నీకు కూడా కొంటానమ్మా. నువ్వు కాదనకూడదు. అపూర్వ, బావా, నీ చేత్తో భూమి మెడలో వేయి. అపూర్వ, నిన్నే. మొత్తానికి చేరవలసిన చోటుకే చేరింది. చైను శోభాచంద్ర భోగి రోజే చనిపోయింది అంటే భూమి కూడా భోగి రోజే అంటే పెద్ద కూతురు భోగి రోజే పుట్టింది. మిమ్మల్ని చూస్తుంటే భూమికి భోగి రోజున బర్త్డే చేసేలా ఉన్నారే. చాలా మంచి ఆలోచన ఇచ్చారు అత్తయ్య. అదే రోజు భూమికి బర్త్డే చేస్తాను. మల్లెపూలు అవచ్చా, నేను మొక్కజొన్న పోతులు అనుకున్నానులే. కోడితే మొఖం పగిలిపోతే నా కొడక. ఇవి ఎందుకు తెచ్చావని అడుగుతున్నా. ఎందుకంటే ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు కదా. ఆహా, అందుకే అమ్మకి కాస్ట్లీగా జూబ్లీ హిల్స్ లో కొన్నాను. ఏంటి పూలే? దానికి చీప్ గా స్లమ్ లో కొన్నాను. రేయ్, నా చెవులు ఎట పక్క నువ్వు పూలు.
పువ్వులు ఏడగొన్నా ఒకటే ఇలువ కదరా బడుద్దాయి. ఆ, అది నేను మర్చిపోయాను. ఎమోషన్ లో అక్కడికి ఇక్కడికి కూడా తిరిగేశాను. అమ్మా ఇదిగో, ఇది నువ్వు తీసుకోమ్మా. ఇదిగో ఈ పూలు కూడా తీసుకో. అయ్యగారులో ఎంత మార్పు ఎప్పుడు వచ్చిందో. ఆ, రాత్రి కల్లో లక్ష్మీదేవి కనిపించి డబ్బు విలువ గురించి చెప్పింది నాన్న. ఆహా. అప్పుడే మీరు మమ్మల్ని దూరం ఎందుకు పెడుతున్నారో అర్థమైంది. ఆ, అదే నా మార్పుకి కారణం. ఇంతకీ నా బుజ్జి ఏ? ఏంటే? ఆ, ఆ, అదే మొద్దు బండ ఎక్కడా? లోపలుందిరా, వెళ్ళరా, వెళ్ళి ప్రేమగా మాట్లాడు. వాళ్ళతో మాట్లాడమని చెప్పు. పార్టీ నుండి మనం వెనక్కొచ్చేటప్పుడు ఎలాగైనా కట్నం తెచ్చుకునేలా చూడు. నేను చూస్తానుగా, ఇక నాకు వదిలేయమ్మా. ఇందు వెళ్ళరా, వెళ్ళు. ఏ? ఇందు వరిడేసాలు. ఇందు ఏమండి? ఇదిగో పిలిచాను, అలా పై పైకి రమ్మని చెప్పలేదు. మీరు పిలిచారని వచ్చానండి. నేనెక్కడ పై పైకి వచ్చాను? అయినా అత్తయ్య గారు చెప్పిన ఆచారం గురించి నేను మర్చిపోతానా ఏంటి? అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఇందు ఇదిగో నీకు పార్టీలో వేసుకోవడానికి చీర తెచ్చాను. అయ్యో, ఏటే ఏం జరుగుతుంది లోపల? ఏయ్, తీసుకునేటప్పుడు నీ చిటికిన వేలు కూడా నాకు తగలడానికి వీల్లేదు. ఎలా ఉంది? బాలేదని చెప్పు. మరీ చీప్ గా ఉందండి. ఐ లవ్ యూ. మేమేమిచ్చినా నీకు చీప్ గానే కనబడుతుంది. కాస్ట్లీగా కావాలంటే మీ వాళ్ళు మాకిస్తానన్న కట్నం రావాలి. ఆ, అది నా కొడుకంటే.